ఆదివాసులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి తాను గెలిచినందుకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. తమ హయాంలో 25 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందంటున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మా ఊళ్ళో మహారాజ్యం అంటూ ఇటు ఆదివాసీ హక్కుల కోసం పోరాటం సలిపి అమరుడైన కొమరం భీం 85వ వర్ధంతి అయితే జోడగట్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. మనకు అందుబాటులో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, దాదాపుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశారు, జోడగట్టును అయితే అభివృద్ధి చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇక్కడ పూర్తి స్థాయిలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా జోడగట్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధి జరిగిందా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మీరు అడగచ్చు కదనే, ఇక్కడ నన్ను అడగకుండా ఊరు వాళ్ళని అడగాలి. అంటే మేము చెప్తే ఏమంటారు, వాళ్ళు ప్రతిపక్షం ఎమ్మెల్యే కాబట్టి కావాల్సింది చెప్తారంటారు. ఇవాళ ప్రజలను అడగండి. ఆ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే హట్టిలోనే విగ్రహంలో మరి అప్పుడు ఆత్రం సక్కువ ఎమ్మెల్యే గారు ఉన్నారు 2009లో. అప్పుడు 2009లో ఆ రోజు హట్టి నుంచి ఆ ఎమ్మెల్యే గారు కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ నుంచి ఇది హట్టి నుంచి దండలేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఇక్కడ ఎవరు పబ్లిక్ మాత్రం పాపం కొంతమంది వచ్చేసి ఇక్కడ పూలదండలు వేసుకొని మరి నివాళులు అర్పించేటి పోయేవాళ్ళు. మరి ఆ రోజు మరి ఇక్కడికి జోడేఘాట్కి ఎందుకు రావద్దు, ఎందుకు పోవద్దు, పిఓ పోవాలి, కలెక్టర్ పోవాలి, మా సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు, మరి దర్బార్ పెట్టాలనేసి ఆ రోజు చెప్తా ఉంటే కూడా పట్టించుకోకుండా మరి ఆ రోజు ఇదే ఇవాళ ఎమ్మెల్యేగా అయినరు బొజ్జు గారు, మన ఖానాపూర్ ఎమ్మెల్యే గారు. తర్వాత కనక యాదవరావు అని పోయినసారి మా గ్రంథాలయంగా చైర్మన్గా ఉండే మా కొమరం భీం. వాళ్ళిద్దరు పిల్లలు అక్కడ హట్టి దగ్గర ఏంటి రోడ్డు మీద కూర్చునే వాళ్ళు. ఎవరైతే పిఓ వచ్చిన బండి కానీ కలెక్టర్ వచ్చిన బండి కానీ మీరు జోడేఘాట్ పోవాలి, ఇక్కడ ఆగొద్దు అనేసి అడ్డంగా కూర్చుంటే వాళ్ళని పోలీసులు తుక్కు కొట్టేవాళ్ళు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయినరు కదా. మరి వాళ్ళ ప్రభుత్వంలో మరి ఈరోజు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఏం చేసిన దాఖలాలు ఉన్నాయండి? ఇక్కడ ఏమైనా చూపెట్టమనండి, ఇది చేసినామని చూపెట్టమనండి. ఈ ప్రాంతంలో పోయినసారి సీతక్క గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇక్కడికి జోడేఘాట్కి రావడం జరిగింది. ఆ రోజు ఏం చెప్పింది, మరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా 350 ఇళ్ళు ఇస్తామని చెప్పారు. ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు. తర్వాత ఏమంటే టూరిజం నుంచి 5 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేస్తామని చెప్పేసి టెండర్ కూడా అయిందని చెప్పేసి ఇక్కడికి మరి వచ్చేసి స్టోన్ పెట్టడం జరిగింది. 10 నెలలు అయింది. నేను అడిగాను కలెక్టర్ గారు మరి శాంక్షన్ లేదు, తర్వాత టెండర్ కాలేదు, మరి మీరు తీసుకుపోయి కొబ్బరికాయ కొడుతున్నారు, మరి మాకు జీవో కాపీ ఇవ్వండి, శాంక్షన్ అయిన జీవో కాపీ ఇవ్వండి, తర్వాత టెండర్కి ఎవరికి వచ్చిందో టెండర్ కూడా మీరు చూపెట్టండి అంటే మరి టెండర్ అయినది లేదు, శాంక్షన్ చేసిన జీవో కాపీ లేదు. అక్కడ మరి మన కొబ్బరికాయ కొట్టేసి శీలాపలకం పెట్టేసి ఇప్పటి వరకు కూడా అది స్టార్ట్ చేయలేదు. మీరు చూసుకోవచ్చు, దాన్ని తీసుకోండి. మరి మా ప్రభుత్వంలో 25 కోట్లు మంజూరు చేస్తూ మరి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ మరి ఏదైతే మరి పోడుమూల పట్టాలిస్తూ కూడా గిరిజనులకు మరి కొమరం భీం జిల్లా కూడా ఏర్పాటు చేసి మరి ఎంతో అభివృద్ధి చేశాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గిరిజనులకు ఏం చేసింది ఉన్నది? ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందైతే ఆదివాసీ గుడాల్లోకి రవాణా సౌకర్యం అయితే మెరుగుపరుస్తాం, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఆదివాసీ గుడాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటూ కూడా ఇంద్రవెల్లి సభలో చెప్పిన పరిస్థితి ఉంది. కానీ మీ నియోజకవర్గానికి సంబంధించి గుండి కానీ అనార్పల్లి వాగుల వద్దనైతే అదే సిచ్యువేషన్ ఉన్నది. వాగు దాటడానికి కూడా గిరిజనులు వాడేది కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వానికి గుండి బ్రిడ్జ్ కోసం కూడా ఆ రోజు నేను 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు నేను మన మొత్తం కూడా అక్కడ ప్రజలు మేము ఆ రోజు నేను శాంక్షన్ చేసింది బ్రిడ్జ్ సగమై ఉంది. మళ్ళీ సగం అయిన తర్వాత ఇప్పుడు దానికి ఒక 7-8 కోట్లు కావాలి. 7-8 కోట్లు కావాలి కాబట్టి నేనే స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇచ్చాను, తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను, మరి డిప్యూటీ సీఎం గారికి కూడా ఇచ్చాను. కానీ ఇప్పటి వరకు కూడా రూపాయి కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. ఏదైతే అనార్పల్లి బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి అట్లనే ఉంది. మీరు డబ్బులు మళ్ళీ విడుదల చేయండి. లక్మాపూర్ బ్రిడ్జ్ కూడా పైన 2 పిల్లర్స్ వేసేస్తే పబ్లిక్ నడవచ్చు. కానీ అది కూడా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన సగమై ఉంది. అది కూడా శాంక్షన్ చేసిన దాఖలేదు, స్టార్ట్ చేసిన దాఖలు లేవు. ఇప్పుడు ఉట్నూరు నుంచి ఆసిఫాబాద్ రోడ్డు చూస్తున్నారు కదా, ఎంత అధ్వానంగా అయింది. జైనూరు దగ్గర అయితే ఎంతమంది పిల్లలు యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా శాంక్షన్ చేసలేదు. ముఖ్యమంత్రికి చెప్పాము, మంత్రికి చెప్పాము, ఎంత చెప్పినా కూడా ఇక్కడ ఏమీ పట్టించుకోవట్లేదు.
దాదాపు చూడొచ్చు ఇటు అస్మాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్తున్నది ఒకటే, కేవలం జయంతి వర్ధంతిలు జరుగుతున్నాయి తప్ప కొమరంభీం ఆశించినటువంటి ఆయన ఆశయాలు అయితే పూర్తి స్థాయిలో నెరవేరింది అయితే లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైతే పూర్తిగా జోడఘాట్ అభివృద్ధి చేసాం, ఆదివాసులకు అండగా ఉన్నాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఎక్కడ కూడా ఆదివాసులను ఆదుకున్న దాఖలాలు లేవు. పూర్తి స్థాయిలో ఆదివాసులు అయితే అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారు. ఖచ్చితంగా స్థానిక పోర్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే ఆదివాసులు పట్టం కడతారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఆదివాసులకు అండగా ఉంటుందంటూ ఆమె అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, జోడఘాట్ నుండి.